అయ్యాము. ఈ ప్రత్యేకమైన రోజును ముందుగా అందరికీ, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి తల్లి తన పిల్లల మొదటి గురువు అవుతుంది కనుక ప్రతి అమ్మకు కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆడపిల్లల చదువు కోసం మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫులే జయంతి నేడు. ఆమె జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. విద్య ద్వారానే ఆడపిల్లల పట్ల వివక్షణ దూరం అవుతుంది. గొప్ప సంఘ సమర్థత సావిత్రిబాయి ఫులే. ఈ సందర్భంగా ఆమెను స్మరించుకుందాం. ఉపాధ్యాయుల స్థానం, అంకిత భావం, ప్రేమతో తరగతి గదిని ఒక సురక్షితమైన అభ్యాస స్థలంగా మారుస్తారు. వారు మనకి జ్ఞానంతో పాటు జీవిత పాఠశాలను కూడా నేర్పిస్తారు. ఈ సందర్భంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న, మాకు మార్గనిర్దేశాలు చేస్తున్న మా గురువులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం కూడా మన గురువులను గౌరవిస్తూ మంచి పౌరులుగా ఎదుగుదామని ప్రమాణం చేద్దాం. చివరిగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గురువులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.